రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ రెండింట్లో ఏది అనుసరిస్తున్నారో తెలియదు కానీ కాంగ్రెస్ లీడర్ షర్మిల మాత్రం మస్తు రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన షర్మిల ఎన్నికల్లో హస్తం పార్టీకి బేషరతుగా మద్దతిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన మిస్డ్ కాల్స్తో ఆ పార్టీకి కనెక్ట్ అయిన షర్మిల ఏపీలో కాల్స్ ఏవీ లేకుండా ఏకంగా గోల్ కొట్టే ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబంతో వైఫై స్పీడ్లో కనెక్ట్ అయ్యారు. దశాబ్దాల రాజకీయ వైరానికి ఫుల్ స్టాప్ పెడుతూ పక్క రాజకీయానికి తెరతీశారు. మొన్నటికి మొన్న క్రిస్మస్ విషయం చెప్పిన షర్మిల ఇవాళ తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. శుభలేఖ ఇచ్చాక దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ ను సైతం ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు పసుపు వర్ణంలో కనిపించిన ఆమె వైసీపీకి ఇండైరెక్ట్ గా కూటమి సంకేతాలను పంపించింది. దీంతో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును షర్మిల కలవడం సర్వత్రా ఉత్కంఠగా మారింది. శుభలేఖలు, పండుగ కానుకలు వెనుక రాజకీయ సంబంధాలేమైనా ఉన్నాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా షర్మిల మార్క్ వ్యూహం మాత్రం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలుస్తుంది.